రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 76వ జన్మదినం సందర్భంగా రాజంపేట పార్లమెంట్ లీగల్ సెల్ కార్యాలయం నందు జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు తరిగోపుల లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. యువ నాయకుడు లోకేష్ నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం, చంద్రబాబు నాయుడు నాయకత్వం. ఆంధ్రప్రదేశ్ కు దశ దిశ నిర్దేశించే నాయకుడైన శ్రీతుల చంద్రబాబు నాయుడు గారు 1950 ఏప్రిల్ 20వ తేదీన ఖర్జూర నాయుడు అమ్మన్నమ్మ దంపతుల యొక్క పుణ్యఫలంగా జన్మించి అంచెలంచెలుగా ఎదిగి విద్యార్థి దశలోనే విద్యార్థి నాయకుడిగా ఎస్వి యూనివర్సిటీలో ఉండి తర్వాత అక్కడి నుంచే ప్రజానాయకుడిగా ఎమ్మెల్యేగా ఎన్నికై తర్వాత రోజుల్లో ఆయన తెలుగుదేశం పార్టీ ఎన్టీఆర్ అంటే ఆవిర్భావ పార్టీని ఆవిర్భవింపజేసిన నందమూరి తారక రామారావు పార్టీలో చేరి తర్వాత 95 నుంచి 2004 వరకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఎక్కువ కాలం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడిగా ఆయన వర్ధిల్లినాడు. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఈ చంద్రబాబు నాయుడు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పుడు కూడా నేషనల్ ఫ్రంట్ కన్వీనర్ చైర్మన్ గా ఉండి అయినప్పటికీ కూడా అవేమీ నాకు లేదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నాకు కావాలని మొదట హైదరాబాద్ను అభివృద్ధి చేసినాడు. ఇప్పుడు అమరావతిని ఒక రూపకల్పన చేసి భవిష్యత్తులో భారతదేశానికి దక్షిణ భారతదేశ రాజధానిగా అది రూపొందించే అంత గొప్పగా డెవలప్ చేసే చాణక్యుడు ఎవరైనా ఉన్నారు ఈ దేశంలో అంటే వారే శ్రీతులు చంద్రబాబు నాయుడు గారు. వారి పట్ల దేశంలోని ఎంతో మంది ఆయన ఇబ్బంది పడినప్పుడు మన రాష్ట్రంలోనే కాదు ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర దేశాల్లో కానీ ఆయన యొక్క గొప్పతనం మనము ఐటీ నిపుణుడుగా అందరికీ ఉద్యోగాలు వచ్చిన ఒక మహిమాన్వితుడుగా అందరూ పొగడ్డం మనం అందరం చూసాం. తిరిగి ముఖ్యమంత్రి అయ్యి మన రాష్ట్రానికి అభివృద్ధి చేసేటట్టు స్వాప్నికుడిగా ఇప్పుడు ఉండడం మనందరి అదృష్టంగా మనం అందరం భావిస్తూ వారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ పరిపరి విధాల అభివృద్ధి చెంది అందరికీ భారతదేశంలోని మిగతా రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా దార్శనికుడుగా ఆదర్శ పురుషుడుగా వెలుగొందాలని రాజంపేటలో ఈరోజు ఆయన పుట్టినరోజు సందర్భంగా తెలుగుదేశం పార్టీ జిల్లా లీగల్ సెల్ కార్యాలయంలో ఈరోజు పుట్టినరోజు వేడుకలు ఘనంగా తెలుగుదేశం పట్ల నిబద్ధతతో వ్యవహరించే నాయకుల సమక్షంలో జరుపుకోవడం అనేది మాకొచ్చిన ఒక మహత్తరమైన అవకాశంగా భావిస్తూ వినయపూర్వకంగా అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చంద్రబాబు గారి నాయకత్వం